వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు ఏ క్యాస్ట్ గురించి తీసుకొచ్చాము అనంటే వడ్డెర అబ్బాయిల గురించి తీసుకొచ్చాం. అది కూడా మరి వడ్డెర అబ్బాయిలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మేము చెప్పే వీడియోస్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నారు అనంటే దాంట్లో మేము ఎలాంటి అబ్బాయిల గురించి చెప్తున్నాము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీకు కంప్లీట్ గా అర్థమవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూడాల్సిందిగా కోరుతున్నామండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కి వచ్చే ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కొంతమంది వీడియోస్ విన్న తర్వాత కొన్ని డీటెయిల్స్ అర్థమైతే మరికొన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మీరు ఆఫీస్ కి వచ్చే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకనంటే మేము ఆన్లైన్ లో ఇస్తామండి, మేము ఆన్లైన్ లో అమ్మాయిలను చూపిస్తాము, ఆన్లైన్ మ్యాచెస్ ఉన్నాయి, రేపు సంబంధం చూపిస్తాము అని చాలా మంది ఫేక్ గా డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు మోసపోకండి, డబ్బులు అనేది అమౌంట్ చేయకండి. ఎందుకంటే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఎప్పుడు ఆన్లైన్ పేమెంట్ తీసుకోదు. మీరు ఆఫీస్ కి వచ్చి కలిశారు, మీకు ఓకే అని అంతా అనుకున్న తర్వాతనే మేము అమౌంట్ అనేది తీసుకుంటామండి. అంతకు ముందు నుంచి మేము ఎలాంటి 1000 వేయండి, 2000 వేయండి అని ఎవరిని అడగము, ఎలాంటి రూపాయి కూడా తీసుకోము. కాబట్టి దయించి మీరు అందరూ అర్థం చేసుకొని ఎవరైనా ఆన్లైన్ పేమెంట్ వేయండి అంటే ఒక 2 నిమిషాలైనా ఆలోచించండి. మీ అమౌంట్ ని పోగొట్టుకొని ఎవరు బాధపడొద్దనే మేము ఈ విషయం చెప్తున్నాము. మరి ఈ రోజు మీ అందరి ముందుకి వడ్డెర అబ్బాయిలు అయితే తీసుకొచ్చేసాం కదా. మరి ఎలాంటి జాబ్ చేస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి అమ్మాయిలను కోరుకుంటున్నారు అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. వడ్డెర కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం వడ్డెర క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ 10/9/1992, హైట్ 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి బిఎస్సీ చేశాడు. ఈ అబ్బాయి జాబ్ క్వాలిటీ అనాలిస్ట్ గా జాబ్ చేస్తున్నారండి. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ తూప్రాన్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నారు అని అంటే ఆ అబ్బాయి వాళ్ళకి వచ్చేసి మంచి వడ్డెర క్యాస్ట్ లోనే వరుసైన వాళ్ళు కావాలి అనుకుంటున్నారు. ఆ అమ్మాయి జాబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదండి. ఇంటర్ డిగ్రీ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, కాస్త చూడడానికి అందంగా ఉండే అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. కట్నం డిమాండ్ కూడా వీళ్ళు పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే అబ్బాయి కూడా చూడడానికి చామంచాయగానే ఉంటారు, కానీ మంచి కల ఫేస్ కాబట్టి కొంచెం అందంగా ఉన్న అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మీరు కూడా వడ్డెర క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. మరి వడ్డెర క్యాస్ట్ లో మరో అబ్బాయి గురించి తీసుకొచ్చారు కదా, ఆ అబ్బాయి గురించి పూర్తి వివరాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను వడ్డెర క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ 12/8/1996. అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు, బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయి నెలకి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. మరి ఆ అబ్బాయి వచ్చేసి డిగ్రీ మాత్రమే చేశారు. మరి వీళ్ళ వచ్చేసి కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి చౌటుప్పల్. వీళ్ళు చౌటుప్పల్లోనే ఉంటున్నారు ప్రెసెంట్ కూడా. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా పర్వాలేదు, అమ్మాయి 10th చేసినా పర్వాలేదు, అసలు చదువుకోకుండా పర్వాలేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అసలు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరండి. కాకపోతే మినిమం 10th అయినా చదువున్న అమ్మాయి అయినా మాకు ఓకే, మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిలని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. వడ్డెర క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చారు కదా, మరి అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను వడ్డెర క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/4/1998. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఇంటర్ చదివాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారండి. నెలకి 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు షాపూర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి చదువుకోవడానికి ఇంటరే చేసి ఉండొచ్చని, కానీ బిజినెస్ లో మాత్రం మంచిగా రాణిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు బిజినెస్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే నార్మల్ గా ఉన్న అమ్మాయి వాళ్ళైనా పర్వాలేదు, అంటే వాళ్ళ ఫాదర్ సైడ్ బిజినెస్ అయినా పర్వాలేదు, లేదు ఎట్లనైనా ఏం కాదండి. అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా, ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళు ప్రాపర్టీ వైజ్ గా కూడా 5 CR వరకు ఉంటారండి. మరి వీళ్ళకు వడ్డెర క్యాస్ట్ లో వరుసైన అమ్మాయి కోసం చూస్తున్నారు, లేదు అనుకుంటే ఓసీ బీసీలో అయినా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. మరి వడ్డెర క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చారు కదా, మరి ఆ అబ్బాయి పూర్తి వివరాలు ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను వడ్డెర క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/5/1992. ఈ అబ్బాయి హైట్ 6'2" ఉంటారండి. ఈ అబ్బాయి బీకామ్ చేశాడు. ఈ అబ్బాయి జాబ్ అకౌంటెంట్ గా చేస్తున్నారండి. ఈ అబ్బాయి నెలకి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈయన ఇక్కడే ప్రైవేట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు వడ్డెర క్యాస్ట్ లోనే వరుసైన వాళ్ళు కావాలి అని కోరుకుంటున్నారు. అలాగే మాకు ఓసీ బీసీ అయినా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారండి. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు
తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. ప్రతిరోజు మీరు ఇలాంటి అప్డేట్స్ వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అబ్బాయిని తీసుకొచ్చామండి. అది కూడా వడ్డెర క్యాష్ లో. మరి అబ్బాయి పూర్తి వివరాలు ఏంటి అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. నేను వడ్డెర క్యాష్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 23/3/1995. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. బీటెక్ చేశాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అది కూడా గచ్చిబౌలిలో ఉంటారండి. గచ్చిబౌలిలో వీళ్ళకి G+3 హౌస్ కూడా ఉంది. వీళ్ళు ఇద్దరే అబ్బాయిలు. అందులో అబ్బాయి పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ఇంకా చదువుకుంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు గచ్చిబౌలి సైడ్ అయినా పర్వాలేదు, హైదరాబాద్ లోకల్ అయిన అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఎక్కడైనా అమ్మాయి అయినా పర్వాలేదండి. ఓన్లీ తెలంగాణ సైడ్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి వడ్డెర క్యాస్ట్ లో మరొక అబ్బాయి గురించి తెలుసుకుందాం. అది కూడా శిరీష మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే అండి. వడ్డెర క్యాష్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/1/1997. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి 10th చదివాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారండి. నెలకి వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో మేడ్చల్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు హైదరాబాద్ మేడ్చల్ లోనే ఉంటున్నారండి. మేడ్చల్ లో వీళ్ళకి G+1 హౌస్ కూడా ఉంది. అలాగే కుషాయిగూడలో కూడా G+1 హౌస్ ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు వడ్డెర క్యాష్ లోనే మంచి వరుసైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి మీరు కూడా ఇలాంటి అబ్బాయినే కావాలి అనుకుంటున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలోనే సాయిబాబా సార్ ఉంటారండి. పెళ్లిళ్ళకి కొన్ని ప్రత్యేకంగా చూస్తారు కాబట్టి మీరు ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి. విన్నారు కదండి, ప్రతి ఒక్క అబ్బాయి డీటెయిల్స్ అనేది, ఆయన హైట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, చేసే జాబ్ కావచ్చు, కోరుకునే అమ్మాయి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనుకుంటున్నారు అనేది. మరి ఇలాంటి అబ్బాయిల గురించి మీరు వెతుకుతున్నట్లయితే, మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.